కొత్త ఏడాదిలో మృగాల వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ స్కూల్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన యువకులు అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. బాలిక అరుపులు కేకలు వేయడంతో అప్రమత్తమైన మజీద్పురా వాసులు యువకుల్ని వెంబడించి పట్టుకున్నారు. బాలికను కాపాడి నిందితులిద్దరిని పోలీసులకు అప్పగించారు. 9th క్లాస్ చదువుతున్న విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కొంతమంది యువకులు కారులో ఆమెను కిడ్నాప్ చేశారు. శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఏం జరుగుతుందో తెలియని విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. అలర్ట్ అయిన స్థానికులు ఆమెను కాపాడి రమేష్, శ్రీకాంత్లను పట్టుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. యువకుల దుర్మార్గంపై మండిపడ్డారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక అమ్మాయి స్కూల్ కంప్లీట్ చేసుకొని 14 సంవత్సరాల అమ్మాయి తను ఇంటికి వెళ్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు రమేష్ కుమార్, శ్రీకాంత్ అనే వ్యక్తులు తాగిన మత్తులో అమ్మాయిని స్విఫ్ట్ డిజైర్లోకి అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినారు. సో వెంటనే దాని వెనుక ఉన్న స్కూల్ టీచర్స్, తర్వాత ఒక సీనియర్ సిటిజన్ జగదీశ్వర్ గౌడ్ అనే వ్యక్తి గమనించి అరుపులు కేకలు వాళ్ళు చేసే వరకు ఆ అమ్మాయిని వదిలి ఆ కిడ్నాపర్స్ పారిపోయే ప్రయత్నం చేసినారు. సో వీళ్ళు వెనకబడ్డారు. తర్వాత పోలీసు కూడా వెంటనే ఇంటిమేట్ చేయడం జరిగింది. వెంటనే పోలీసు తర్వాత మిగతా జగదీశ్వర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని, ఆ కిడ్నాపర్స్ని వాళ్ళ కార్ని ఫాలో అవుతూ చేజ్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో తర్వాత పోలీస్ పార్టీ తర్వాత మిగతా వాళ్ళందరూ వెళ్ళేసి కిడ్నాపర్స్ని మేము. కొత్త ఏడాదిలో మృగాళ్ల వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఒక స్కూల్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన యువకులు అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. బాలిక అరుపులు కేకలు వేయడంతో అప్రమత్తమైన మజీద్పుర వాసులు యువకుల్ని వెంబడించి పట్టుకున్నారు. బాలికను కాపాడి నిందితులిద్దరిని పోలీసులకు అప్పగించారు. 9th క్లాస్ చదువుతున్న విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కొంతమంది యువకులు కారులో ఆమెను కిడ్నాప్ చేశారు. శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఏం జరుగుతుందో తెలియని ఆ విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. అలర్ట్ అయిన స్థానికులు ఆమెను కాపాడి రమేష్, శ్రీకాంత్లను పట్టుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. యువకుల దుర్మార్గంపై మండిపడ్డారు స్థానికులు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అమ్మాయిని ఒకడేమో లోపల ఉన్నాడు, ఒకడేమో అమ్మాయిని సంకలకి చెల్లేసి కాళ్ళు లోపల నూతుంటే మా ఊరైన పిల్లక డోర్లు కాళ్ళతో తంటున్నాడు. తంటుంటే మా ఊరు గమలైన మజిపూర్ వ్యవసాయం చేస్తాడు. అలా బాగుంది. ఆయన మజిపూర్కి వెళ్ళి గుంతపల్లికి వస్తుండే అలా భార్యను ఎక్కించుకొని వస్తుంటే ఆయన చూసి పిల్లలు వెళ్ళి పెట్టుకుంటే అరే ఈ పిల్ల మా ఊరి పిల్లనే ఉన్నట్టుందని చెప్పనని ఆ కారుకు బండి అడ్డం పెట్టి అలా భార్యను పక్కన దించి ఇక ఈ పిల్లని అల్లకెళ్ళి గుంజేసే వరకు వాడుకో బగాచి ఒకడు ఉరికిందంట, ఒకడు దొరికింది. అక్కడ ఎక్కడో చాలా దూరం అక్కడ మా అమ్మాయి పట్టుకుంటా అంటే గుట్టలో పోయి అన్ని కొట్టుకొని ఒకరిని కొట్టిండు, ఒకటి పరారయ్యిండు, ఒకటి తీసుకొని మా ఊరు సర్పంచ్ దగ్గరికి తీసుకొని వచ్చిండు. బాలికపై అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. తాగిన మైకంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా 31st నైట్ బెంగళూరులో జరిగిన సంఘటనలు మనకు తెలిసిందే. సో దాంతో ఒక్కొక్క ఉదంతం బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా తాగుబోతు డ్రైవర్లు ఇద్దరు అఘాయిత్యానికి ఒడిగట్టారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు హయత్ నగర్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో ఓ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని స్కూల్ విడిచిన తర్వాత, గవర్నమెంట్ స్కూల్లో చదువుతోంది ఆ పాపాయి, స్కూల్ విడిచిన తర్వాత 5 గంటలకు ఇంటికి వెళుతూ ఉన్న క్రమంలో ఇద్దరు తాగుబోతులు ఒక ఇండికా కారులో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. సో లక్కీలీ ఒక అటుగా వెళ్తున్న పెద్ద మనిషి ఆ పాపాయి చేసిన కేకలు అరుపులు విని వెళ్ళి ఆమెని రక్షించి వాళ్ళిద్దరినీ చాకచక్యంగా పట్టుకుని స్థానికంగా ఉన్న సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సర్పంచ్ గ్రామస్తుల విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ బాగా దేహశుద్ధి చేసి హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఏం జరిగిందండి నిన్న? సార్ నిన్న ఏం లేదు, స్కూల్ రోజు వెళ్తుంటా సార్. ఆమెకు మైండ్ కొంచెం తిక్కలేదు సార్. వాళ్ళ అమ్మ కూడా జర తిక్కలేమో మాట్లాడుతుంది సార్. ఆమె కూడా సాయంత్రం 4 గంటలకు స్కూల్కి వెళ్ళి వస్తుంటే టీచర్లు ఎంకూరు పాప నడుముంది, నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు తాగుబోతోళ్ళు కారు వచ్చి, అయితే ఈ పాప కొంచెం తెలివి చూసి ఈ పాప ఎవరు ఏం చేయరు, ఈమె కొవ్వ దిక్కులేరని ఆ పాపను తీసుకొచ్చి తాగిన రెక్క పట్టుకొని, ఇద్దరు రెక్కలు పట్టుకొని కార్లు వేశారు సార్. కార్లు వేస్తుంటే మా పిల్లలు, స్కూల్ పిల్లలు అడ్డం తిరిగి కూడా లొల్లి పెట్టారు. ఆ లొల్లి పెడుతుంటే మా పెద్ద మనిషి వచ్చాడు, మా కాక వచ్చి ఆ పాపను కాపాడాడు సార్. ఓకే, పాపాయిని కాపాడిన పెద్ద మనిషి ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జగదీష్ గారు, ఏం జరిగిందండి అసలు నిన్న? సార్ నేను అక్కడ మజిద్పూర్లో వ్యవసాయం చేస్తున్నాను. అక్కడ నాటైపోయింది. నాటైపోయినాక సుమారుగా 5 గంటలకు మా భార్యని ఎక్కించుకొని నేను వస్తున్నాను. ఈ స్కూల్ ఇడిచిపెట్టారు. అట్లా మజిద్పూర్ ఊరు పక్కకు టర్నింగ్ పాయింట్లో ఎప్పుడు టీచర్ బస్ ఎక్కుతారు. అలా 3 టీచర్లు అక్కడ టర్నింగ్లు అన్నీ పడ్డారు. పక్కకు వాగుంది, ఆ వాగు డౌన్లో వస్తున్నారు. ఆ వాగు డౌన్లో మేము వస్తుంటే అక్కడ దగ్గరికి రాగానే లొల్లి అవుతుంది. లొల్లి అయితే ఇక్కడ పట్టణం పోలే లొల్లిగిడ అవుతారు, భార్య భర్తలు లొల్లి పెట్టుకుంటారు మేము అనుకున్నాం. దగ్గరికి వస్తాకల్లా మా ఊరోళ్ళు, అరే మా ఊరి పిల్లలు వీడు వేసుకపోతుంది ఈ సంగతి అని చెప్పేసి దిగుతున్నా. ఒకటి స్టీరింగ్ మీద ఉన్నాడు, ఇంకో అబ్బాయి వెనక సంకల కింద చేసి లోపలికి లాక్కుంటుంటే ఆ పిల్లలు లబలాబ మతుకుంటుంది, తంతుంది. ఆ మెంబడి ఇంకో 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా లొల్లి పెడుతున్నారు. సైకిల్ వచ్చి నన్ను చూడగానే సైకిల్ స్టాండ్ కొట్టగానే ఇక్కడికి వెళ్ళి తిరగానే ఆడు పిల్లని ఇచ్చిపెట్టి కారు లోపల వరకు డోర్ వేసుకుండు. డ్రైవర్ గారు లెఫ్ట్ సైడ్ కట్ చేసి దబాయించుకొని వెళ్ళిపోతుంటే నేను సైకిల్ మొత్తం చాలు చేసిన ఆయన వెంటబడి ఎంత తిప్పల పడ్డా కూడా 2-3 కిలోమీటర్ తిప్పల పడ్డా కూడా పట్టుకొని తీసుకొచ్చి సర్పంచ్ కొప్ప చెప్పిన. సో అది పరిస్థితి. సో ఇద్దరిని చాకచక్యంగా పట్టుకుని సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లాడు ఈ పెద్ద మనిషి. సో సర్పంచ్ తర్వాత గ్రామస్తుల సహకారంతో తీసుకొచ్చి హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎంక్వైరీ నిమిత్తం ఆ 9వ తరగతి చదువుతున్న ఆ పాపాయిని, విద్యార్థిని, మైనర్ బాలికని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. హయత్ నగర్ పోలీసులోని ప్రస్తుతం ఏసీపీ రవీందర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో ఈ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం. రవీందర్ రెడ్డి గారు, కేసును ఏ సెక్షన్ల కింద నమోదు చేశారండి? SC ST సెక్షన్లో, పోక్సో యాక్ట్లో, 354 సెక్షన్లో, 366 అటెంప్ట్ టు కిడ్నాప్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ పోక్సో అంటే దీన్ని ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2014, సెక్షన్ 3(1) రెడ్ విత్ క్లాస్ 1 SC ST యాక్ట్. యాక్చువల్గా నిన్న మజిద్పూర్ జడ్పీ హై స్కూల్లో చదువుకునే 9th క్లాస్ చదివే అమ్మాయి యాజ్ యూజువల్గా 4:45కి స్కూల్ వదిలిపెడతారు. 5 గంటల ప్రాంతంలో రిటర్న్ ఇంటికి వస్తుంది గుంతపల్లికి. మార్గ మధ్యంలో ఒక కారు, స్విఫ్ట్ కారు, 2 వ్యక్తులు వచ్చి ఆమెను అడ్డగించి దాంట్లోనికి గుంజటానికి ట్రై చేశారు, కారులోకి ఎక్కించడానికి. పక్కన ఉన్న స్కూల్ పిల్లలను, టీచర్సు వాళ్ళందరూ కేకలు వేశారు. కేకలు వేయగానే అంతలోకి జగదీశ్వర్ గౌడ్ ఊళ్ళూరు నుంచి వస్తున్నాడు మోటార్ సైకిల్పై, మజిద్పూర్ ఊర్లో నుంచి. అతను కూడా గమనించి వీళ్ళందరూ కేకలు వేసే వరకు వదిలిపెట్టారు. జగదీశ్వర్ గౌడ్ గారు ధైర్యం చేసి ఏజ్డ్ పర్సన్ అయినప్పటికీ ఆ కారు వాడిని వదిలిపెట్టకుండా సుమారు కిలోమీటర్ పైన వెంబడించి వాళ్ళని పట్టుకున్నాడు. తతిమ విలేజర్లు అందరూ కలిసి కూడా వాళ్ళిద్దరిని పట్టుకొని కారుని వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చారు, శ్రీకాంత్, రమేష్ అనేటువంటి. సో అది పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఏసీపీ రవీందర్ రెడ్డి దీనికి సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ ఇద్దరు దోషులకు సంబంధించిన వివరాలతో పాటు ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి, ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల వెర్షన్ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయబోతున్నారు.